మెదక్ జిల్లాలో నేడు ఇద్దరు రైతులు కరెంటు షాక్తో మృతి చెందారు. ఈ సంఘటన మెదక్ మండలంలోని పేరూరులో, షెమ్నాపూర్ గ్రామాలలో విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ మండలం పేరూరు గ్రామానికి చెందిన వి నాగేష్ 40 సంవత్సరాలు వ్యవసాయ పొలం వద్ద స్తంభానికి ఉన్న సపోర్ట్ వైరు పట్టుకోవడంతో షాక్ కు గురై మృతి చెందారు. దీనికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబీకులు గ్రామంలో ధర్నా చేశారు. అలాగే మెదక్లోని గాంధీనగర్లో గుట్టకిందిపల్లికి చెందిన చింతల నర్సింహులు మైక్ వైర్లు సరిచేస్తుండగా షాక్ కొట్టి చనిపోయారు. సో నార్మల్ వేసుకునే సమయం వచ్చింది. ఈ సమయంలో విద్యుత్ వర్షం వస్తుంది కనుక భూములు తడిగా ఉంటాయి. సో విద్యుత్ స్తంభాలు కానీ విద్యుత్ వైర్లు కానీ తాకరాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా ఉంటే డైరెక్ట్ నాకైనా కంప్లైంట్ చేయొచ్చు. నా నంబర్ 9440813625. నా నంబర్ అండి 9440813625. నాకు కంప్లైంట్ చేయొచ్చు. డి మెదక్ కంప్లైంట్ చేస్తే గ్యారంటీ కన్సర్న్ ఏడీని కానీ ఏఈని కానీ పంపిస్తాము. మీకు ఏడీస్ నెంబర్స్ కావాలంటే మెదక్ ఏడీ 9440813652, నర్సాపూర్ ఏడీ 9440813638, పాపన్పేట ఏడీనే మెదక్ ఏడీ. మాకు ఎవరికి చెప్పినా అని ఖచ్చితంగా తగు చర్య తీసుకుంటాం. ఓఎండ్ఎం స్టాఫ్ను సరిగ్గా గట్టిగా పోయి ఇన్స్పెక్షన్ చేయమని వర్క్స్ ఇన్స్పెక్షన్ చేయమని చెప్తున్నాం. లూజ్ లైన్స్ మన ఏరియా అయిందంటే నల్లరేగడి నెల ఎక్కువ ఉంటుంది. ప్లస్ పాత ఏరియాలని లూజ్ లైన్స్ కొంచెం ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేసుకుంటున్నాము. దయచేసి రైతులు ఎవ్వరు కూడా కరెంటు వైర్లు తాకాలి. కరెంటు వైర్లు తాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వారు కూడా రైతులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తడి కాళ్ళతోటి తడి చేతులతోటి వాళ్ళ స్టార్టర్ని కూడా ముట్టకుండా చూసుకోవాలి. ఏమైతే తడి చేతితో ముట్టినప్పుడు స్టార్టర్లో లూజ్ కనెక్షన్ ఉన్నా కానీ వైర్ లీక్ అయినా కానీ ఆటోమేటిక్గా షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అందరు రైతులు సహకరించగలరు, గమనించగలరు. అదే సార్ ఆ ఇంటర్మీడియట్ పోల్స్ కూడా మేము ఇప్పుడు ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించాము. చాలా మటుకు స్తంభాలు వేసాము. ఇంకా కూడా అవసరం ఉంటాయి మన దగ్గర. ఎందుకంటే మనకి పాత ఏరియా అగ్రికల్చర్ బెల్ట్ ఎక్కువ ఏరియా కనుక ఇంకా స్తంభాలకు ప్రపోజల్ పంపించాము. అవి రాగానే అవి కూడా వేస్తాం. ఇది కూడా అండి గాలిదుమాలు వచ్చేప్పటికి మన డివిజన్ మెదక్ జిల్లా మెదక్ తాలూకా, నర్సాపూర్ తాలూకా, పాపన్పేట తాలూకాలో 1000 స్తంభాలు ఉంది. ఈ 3 తాలూకాలు ఉంది. సో వీటిని రిస్టోరేషన్ ప్రపోజల్ పెట్టాము. దాదాపు 1000 స్తంభాలు ఎలక్షన్ కూడా అయిపోయింది, కమిషన్ కూడా అయిపోయింది. ఆ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక ఇంటర్మీడియట్ కోర్స్ ప్లాన్ చేస్తున్నాం. చోరీ అవుతుంది. ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కొద్దీ మేము రైతుల మీద కంప్లైంట్ రాయట్లేదు. రియాలిటీ అయితే అదేనండి. రైతులు సఫర్ చేయొద్దన్న ఉద్దేశం కొద్దీ ఆయిల్ దొంగతనమైన డిపార్ట్మెంట్ బేర్ చేస్తుంది. ఏఈ ఏడీడి లెటర్ సంతకం పెట్టినే ఆయిల్ వస్తుంది. ఇప్పుడు రైతులను వాళ్ళకి ఆల్రెడీ వ్యవసాయం మీద దెబ్బతింటున్నారు అన్న ఉద్దేశం కొద్దీ మేము రైతులు ఆయిల్ చోరీ చేస్తున్నా చూస్తున్నాం. అంటే కొంతమంది చేస్తున్న వార్తలు వస్తున్నాయి కానీ మాకు సాక్ష్యాలు దొరకట్లేదు. కంప్లైంట్ ఇస్తున్నాము. కంప్లైంట్ ఇచ్చినా ఎవిడెన్సెస్ దొరకట్లేదు. నెక్స్ట్ కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ కింద పడ్డప్పుడు మాత్రం ఆయిల్ కింద పడుతుంది. ఆ వీటికి మేము డిపార్ట్మెంట్ తరఫున కూడా అది ప్రొవైడ్ చేస్తాం. ఏదైనా ఇస్తున్నాం. రైతులకు ఇది ఒక్క మనవి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఏంటంటే కాళ్ళ నొప్పులు ఉన్నా, చేతుల నొప్పులు ఉన్నా, ఇంకా మిగతా నొప్పులు మర్దనం చేస్తారు. నూనె మర్దనాలు చేస్తారు. ఇంట్లో ఈ నూనె మర్దనాలు చేసుకుంటానికి వాళ్ళు ఆయిల్ పంపుకొని చేస్తారు. అది కొంచెం సహాయం చేయగలిగింది. అంతకుముందు రైతులకు ఏమంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం కొద్దీ వాళ్ళ మీద కేసు వేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం బాగేం కాదు. అదండి.